రఫన్న రాజకీయాలకు ఎట్లా వచ్చాడు? ప్రజాపాలన అని చెప్పేసి ముంగడికి వచ్చారు కదా, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు సంతృప్తి ఉందన్నట్టవా? మీరేం చేసిర్రు అబ్బాయి? అప్పుడు అన్ని పేపర్ లీక్లే. జగన్మోహన్ అన్నకి జర్రల మంత్రి పదవి పోయిందని చెప్పేసి టాకు, దాని మీద నువ్వేమంటావు? మా జిల్లాకు మాత్రం వస్తానని మాకు చాలా నమ్మకం ఉంది. మదనన్నకు అన్ని రోడ్లు పెద్ద నేషనల్ హైవేనే. ప్రస్తుతం రాజకీయం ఎట్లున్నది? మన వచ్చి సుమన్ గారు కూడా ప్రచారం చేసిరు, జబర్దస్త్ టీం కూడా వచ్చి ప్రచారం చేసి. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కాదంటావు? అది చరిత్ర. నవీన్ యాదవ్ రౌడీ షీటరు, పైసలు వసూలు చేసే క్యాండిడేట్ అని చెప్పేసి ఉద్వస్తమానం కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తారు. ప్రధానంగా శ్రీశైలం యాదవ్ రౌడీ అనే విషయం కేసీఆర్ గారికి ఫస్ట్ తెలియదా? ప్రధానంగా రైతులకు సంబంధించి ఎటువంటి న్యాయం జరగలేదు, పట్టించుకుంటలేరు అని చెప్పేసి ఒక మాట ఉన్నది. దీన్ని నువ్వేమంటావు? వాళ్ళు రైతులకు సంబంధించి ఏం కూడా చేయాలి. ఇంకోటి కూడా చెప్తున్నారు, మైనార్టీల కోసం పెద్దపీట వేసిందంటవా కాంగ్రెస్ సర్కార్? ఇప్పటి కూడా మా మైనార్టీలు ఆటోల కాడ చూడండి. జూబ్లీ సెలక్షన్ అయితే మస్తు గరం మీద నడుస్తుందంట. సునీతమ్మని గెలిపియండి అంటే సునీతమ్మ ఏం చేస్తుంది పాపం, ఆమెకు మాట్లాడరాదు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీయుద్దీన్తో స్పెషల్ ఇంటర్వ్యూ విత్ డీజే టిల్లు బుధవారం ఉదయం 9:30 మీ ప్రైమ్ 9లో.